నిన్న కారుమూరి వెంకటరెడ్డి గారు వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. సరిమల గారు సరిమల గారి కోసం ఆయన అంటే సరిమల గారు అంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమంటే మాట్లాడిందంట. అంటే ఆయన ఏమి మాట్లాడిందంటేనండి, మద్యం కుంభకోణం జగన్ గారి ప్రభుత్వంలో ఖచ్చితంగా జరిగింది, సిట్టి నివేదిక ఇచ్చింది, మద్యం కుంభకోణం జరిగిందని ఆవిడ చెప్తే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమంటే సరిమల గారు మాట్లాడుతున్నారంట. ఆవిడ అయినా వైఎస్ సరిమల కాదు, మురిసిమెల్లి సరిమల అని చెప్తున్నారు ఈ కారుమూరి వెంకటరెడ్డి గారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఆవిడ పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ సరిమలే, జగన్మోహన్ రెడ్డి గారు తరపున ఉన్నప్పుడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పుని ఎత్తి చూపినప్పుడు మాత్రం మురిసిమెల్లి సరిమల అయిపోయిందండి. అయినా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మాట్లాడమంటారు? ఆవిడ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు. అప్పుడు తప్పు జరిగిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందని ఆవిడ చెప్పింది. అది ఆవిడ వ్యక్తిగతం. దానికి చంద్రబాబు నాయుడు గారికి సంబంధం ఏముందండి? మీ కారుమూరి వెంకటరెడ్డి గారు మిమ్మల్ని స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతున్నాను. మద్యం కుంభకోణం మీరు జరగలేదని అంటున్నారు కాబట్టి స్ట్రైట్గా చెప్పండి ప్రజలకి. మీరు మద్యం దుకాణాల్లో ఆన్లైన్ చెల్లింపులు ఎందుకు పెట్టలేదు? నగదు రహిత చెల్లింపులు ఎందుకు పెట్టలేదండి? అది గూగుల్ పే, ఫోన్పే ఎందుకు పెట్టలేదు? ఏమంటే అవన్నీ ఉంటే ఎంత డబ్బు వస్తుంది, మీరు ఎంత అమ్మకాలు జరిగిపోతుందని తెలిసిపోద్దనే కదా. ఈ సామాన్యుడికన్నా అర్థమవుతుంది కదా. ఈ తోటకూర, గోంగూర, బచ్చల కూర, మామూలు చిన్న చిన్న కొట్లు, ఆ కొట్లులోనే ఫోన్పే ఉంది. మళ్ళీ ప్రభుత్వం నిర్వహించిన మద్యం షాపులు ఎందుకు ఫోన్పే, గూగుల్ పే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లేదంటే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది కదా. అది శర్మిల గారే చెప్పాలేంటి? ఆవిడ జరిగింది చెప్తే అది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడమన్నారా? మీరు అప్పుడు మీ ప్రభుత్వాలు, మీ వైసీపీ ప్రభుత్వాలు ఎందుకు మద్యపాన దుకాణంలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ పెట్టలేదు?